రంజాన్ పర్వదిన సందర్భంగా తేలింగపల్లి డివిజన్ కోపినగర్ ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరుల ఆహ్వానానికి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంజాన్ పండుగలను పురస్కరించుకుని ప్రపంచంలోని ముస్లిం సోదర సోదరిమణులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడతారని గుర్తు చేశారు. రంజాన్ మాసం యొక్క గొప్పతనాన్ని, శాంతి, సోదరభావం మరియు దాన ధర్మాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ తమ సందేశాలు అందించారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సభ్యులు కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి ఈద్గా కమిటీ సయ్యద్ గఫర్, జాకిర్, అజం, ఇక్బాల్, గపూర్, అషు, ఎస్ఎల్విడిసి ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, మహమ్మద్ షకీల్, సత్తార్, ఖాదర్ ఖాన్, అజీజ్, ఇబ్రహీం, గఫర్, షైబాజ్, దావూద్, తాహెర్, ముక్రమ్, ఇర్ఫాన్, మొహమ్మద్ అజీం, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సుధాకర్ రెడ్డి, రవీందర్, అంబేద్కర్ భవన్ జనచైతన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ దస్తగిర్, అజర్, ఖలీం, కిరణ్ యాదవ్, భరత్ గౌడ్, రేవంత్, రాజు పటేల్, శేర్లింగంపల్లి నియోజకవర్గ ముస్లిం సోదరులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Bhaiya side. All right. फरमाइए, ऐ अल्लाह हमारे मुठभेड़ हाथों की लाज रख लीजिए। ऐ अल्लाह जो मरहुमीन जो इसकी खिदमत किए हैं पहले ज़माने से, इसकी हिफाजत किए हैं, उन सब का अल्लाह जन्नतुल फिरदौस में जगह अता फरमाइए। ऐ अल्लाह जन्नत में आला सलाम मकाम अता फरमाइए। ऐ अल्लाह उनके आला औलाद को वैसे अमल करना चाहिए। ऐ अल्लाह दुनिया फानी है। ఈరోజు పవిత్ర రంజాన్ మాసం యొక్క 40 రోజులు పూర్తి చేసుకొని 30 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మరి ఈద్గా దగ్గరికి నన్ను ఆహ్వానించినటువంటి సోదరులందరికీ ఈద్ ముబారక్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ గోపీనగర్లో ఉన్నటువంటి ఈద్గా చాలా ఇబ్బందికరంగా ఉండే అని చెప్పి గత నెల రోజుల క్రితం నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు ఈ ఈద్గా పెద్దలందరూ కమిటీ సభ్యులందరూ వచ్చి చెప్పడం, నేను విజిట్ చేసి అప్పుడే తక్షణమే 49 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. దీనికి తోడుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈద్గా కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 సార్లు ముస్లిం సోదరులందరూ వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ షామియానా కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో చేసుకున్నటువంటి తరుణంలో మరి ఈరోజు అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మరి ఇక్కడ వీళ్ళందరికీ కూడా షామియానా టెంట్లు కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. మరి వాటి తోడు మరి జిహెచ్ఎంసీ ఫండ్స్ తోనే 49 లక్షలు सीसी बेड వేయించి ఇంతకుముందు నేను 9 ये आज हमारे ईदगाह को हमारे अपने एरिया के कॉर्पोरेटर साहब आज हम नागेंद्र साहब आए हुए हैं। हम उनको इनवाइट करे थे अपने ईदगाह की कमेटी, इसलिए कि हमारे ईदगाह के लिए जो सीसी बेड के लिए सैंक्शन करे हमारे रागम नागेंद्र साहब, उनका बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ मैं। और खासतौर पे हम बुलाए तो उनका टाइम छोड़ के हमारे पास आए, बहुत बहुत शुक्रिया सर आपका। और अभी हमारे तो ईदगाह में और बहुत सारे कामा भी है और आपसे ही ले लेंगे हम आप अपना कामा। ఓకే, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ముందు నేను 9 సంవత్సరాల క్రితం ఈ సాబాయిద్ రాయిలు వేయించడం అవన్నీ పలిగిపోయిన కారణంగా మరి ఈరోజు సీసీ బెడ్ వేయించడం జరుగుతూ ఉంది. మరి ముస్లిం సోదరులందరూ మరి మనమందరం కూడా సోదర భావంతో అన్యోన్యంగా అన్నదమ్ముల వల్లే ఏ రకంగా ఉన్నామో ఆ రకంగా మనం ఉండాలని దీంతో వాళ్ళు ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి మరి ఎంతో ప్రేమగా మరి ఈరోజు వాళ్ళు షిర్కుర్మాతో పాటు అన్ని వాళ్ళకు తోచిన రకంగా నన్ను సన్మానించి మరి అందరిలో కూడా వాళ్ళు అనౌన్స్ చేసి మరి మన నాగేందర్ యాదవ్ లాంటి కార్పొరేటర్ మాకు ఉండాలి ఎప్పుడు
మరి ఇలాంటి పనిచేసే వ్యక్తులు మాకు ఎప్పుడు తోడుండాలి, మీ ఎంబడి మేము ఎప్పుడు ఉంటామని చెప్పినందుకు మరొక్క మారు వాళ్ళందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు. మరొక్క మారు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పురస్కరించుకొని మన స్థానిక ముస్లిం సోదరులందరూ కూడా కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనందరినీ కూడా అన్ని ప్రాంతాల వారిని కలుపుకుపోయే విధంగా మనందరినీ ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా ఈ ఈద్గా మరియు మీ కమిటీ పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా తరఫు నుంచి, మా సంఘం తరఫు నుంచి, మా కాలనీ సభ్యుల తరఫు నుంచి మనమందరము కూడా ఇలాగే కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలలో మమ్మల్ని మీరు పిలవడం కానీ, మీరు మిమ్మల్ని మేము పిలవడం కానీ, ఏ కార్యక్రమైనా ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని భేదం లేకుండా మనమందరం కూడా అన్నదమ్ముల వాళ్ళే కలిసి ఉండాలని చెప్పి ఉద్దేశంతో అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి కోసమై మన గౌరవనీయులు, మన కార్పొరేటర్, ప్రియతమ నాయకుడు మన రాగం నాగేంద్రన్న గారు అన్ని ప్రాంతాల వాళ్ళ అభివృద్ధికి కోరుకుంటూ అంబేద్కర్ భవనం గాని, నాయ బ్రాహ్మణ సంఘం వాళ్ళకి ఒక సంఘం కట్టడం గాని, మీ గురించి గాని దాదాపు 49 లక్షల రూపాయలు మీ ఈద్గా కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అదందరికీ తెలిసిన విషయమే. చాలా సంతోషం. అలాగే మీరు కూడా అందరూ అన్ని విధాల సపోర్ట్ ఉండాలి. ఇంత సుందరమైన ఈద్గాని మనము రూపొందించుకున్నాం. గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము. ఇంతకుముందు ఇట్లా లేకుండే మొత్తం చెట్లు, చేమలు మొత్తం వేరే విధంగా ఉండే. మీరు వచ్చి కోరిన వెంటనే అన్న ముందుకొచ్చి త్వరితగతన జేసీబీ తీసుకొచ్చి కానీ మీ పండగ వరకు